హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు వీడియో ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి సెమీ కండక్టర్ చాప్ నుంచి ఒక చిన్న కాన్సెప్ట్, దట్ ఈస్ లాజిక్ గేట్స్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఈ లాజిక్ గేట్స్ బేస్ చేసుకుని చాలా సర్క్యూట్స్ అనేవి డిజైన్ చేయడానికి పాసిబుల్ ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, a gate is a digital circuit that follows certain logical relationship between the input and output voltages. అంటే ఒక రిలేషన్ ఉంటుంది అనమాట ఇన్పుట్ కి అవుట్పుట్ కి అనమాట. Therefore they are generally known as logic gates because they control the flow of information. The five common logic gates are used are నాట్, అండ్, ఆర్, నాండ్, నార్ గేట్స్. ఓకేనా, ఇలా కాకుండా ఆర్ గేట్, అండ్ గేట్, నాట్ గేట్, నార్ గేట్, నాండ్ గేట్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒక్కొక్క గేట్ గురించి మనము డీటెయిల్గా స్టడీ చేద్దాం. ఓకేనా, ఈచ్ లాజిక్ గేట్ ఈస్ ఇండికేటెడ్ బై ఎ సింబల్ అండ్ ఇట్స్ ఫంక్షన్ ఈస్ డిఫైన్డ్ బై ట్రూత్ టేబుల్ దట్ షోస్ all the possible input logic level combinations with their respective output logic levels. These logic gates can be realized using semiconductor devices. ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే సెమీకండక్టర్ డివైస్లని ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా, ఫస్ట్ వన్ నాట్ గేట్. ఇది నాట్ గేట్ సింబల్ ఒక ట్రయాంగిల్ ఉంటుంది, ఫ్రంట్లో ఒక బబుల్ షేప్ ఉంటుంది. ఇన్పుట్ అయితే ఏ అవుతుంది, అవుట్పుట్ అయితే వై అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇక్కడ వై ఈక్వల్ టు ఏ బార్ ఉన్నాం అంటే ఇన్పుట్ ఏమైతే ఇస్తారో అది అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ లాజిక్ గేట్స్లో కానీ డిజిటల్ సర్క్యూట్ మ్యాక్సిమం మనం వాడేదంతా బైనరీ సిస్టమ్ 0 or 1. ఇక్కడ కూడా 0 కానీ 1 కానీ మనం వాడతాం. ఎప్పుడైతే ఇన్పుట్ 0 ఇచ్చినామంటే అవుట్పుట్ 1 అవుతుంది. ఒకవేళ 1 ఇచ్చామంటే అవుట్పుట్ 0 ఆపోజిట్. చూడండి ట్రూత్ టేబుల్ ఆపరేషన్. ఏ వాల్యూ 0 ఇచ్చాము, అప్పుడు వై వాల్యూ ఏమవుతుంది 0 బార్, దట్ ఈస్ 1 అవుతుంది. నెక్స్ట్ ఏమో 1 ఇచ్చాము, అప్పుడు 1 బార్ ఏమవుతుంది 0 అవుతుంది. దర్ఫోర్ అవుట్పుట్ ఈక్వల్ టు ఏ బార్ అంటే కాంప్లిమెంటరీ ఆఫ్ ఇన్పుట్ అనొచ్చు, లేకపోతే నెగేషన్ ఆఫ్ ఇన్పుట్ కూడా అనొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆర్ గేట్. చూడండి ఇక్కడ ఆర్ గేట్ సింబల్ ఇది. ఇక్కడ 2 ఇన్పుట్ ఉంది, ఏ బి 2 ఇన్పుట్ అవుతుంది, వై అనేది అవుట్పుట్ అవుతుంది. ఆర్ గేట్లో అవుట్పుట్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అవుతుంది. ఇక్కడ ట్రూత్ టేబుల్ ఆపరేషన్ చూడండి. ఇక్కడ ఇన్పుట్ 2 ఉంది కాబట్టి 2 పవర్ ఎన్ అంటే ఎన్, ఇక్కడ ఇన్పుట్ 2 ఉంది కాబట్టి 2 పవర్ 2 4 అవుతుంది, అంటే 4 ఆపరేషన్. 2 zeros 2 1 0 1 0 1. ఇక్కడ డైరెక్ట్ అడిషన్ కాబట్టి 0 + 0 0, 0 + 1 1, 1 + 0 1, 1 + 1 1. ఇది ఆర్ గేట్ ఆపరేషన్. ఓకేనా, నెక్స్ట్ అండ్ గేట్ ఆపరేషన్. అండ్ అనేది డాట్ కాబట్టి సింబల్ ఎలా ఉంటుంది, ఇన్పుట్ కూడా ఇక్కడ కూడా 2 ఉంటుంది, అవుట్పుట్ 1 ఉంటుంది. ఇక్కడ కూడా ఆపరేషన్ ఉంటుంది 4 ఉంటుంది. ఇక్కడ y = a డాట్ b అంటే జస్ట్ లైక్ ఏ ప్రోడక్ట్ అన్నమాట. 0 × 0 0, 1 0 × 1 0, 1 × 0 0, 1 × 1 1 అవుతుంది. ఇది అండ్ గేట్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎవరైనా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్ చేయాలంటే ఏ లాజిక్ గేట్స్ వాడాలో మనకి ముందుకు తెలియాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ నార్ గేట్. చూడండి ఇక్కడ నార్ గేట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ నాట్ అండ్ ఆర్ గేట్. ఇది ఆల్రెడీ తెలుసు మనకి ఆర్ గేట్ అని. ఇక్కడ ఒక చిన్న బబుల్ ఉందనుకోండి, ఇది నాట్ అంటే ఇన్పుట్కి ఆపోజిట్ వస్తుంది. అందుకే వై ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్ని ఇచ్చాము ఇక్కడ అవుట్పుట్. ట్రూత్ టేబుల్ చూడండి, ఇక్కడ 0 + 0 0 అవుతుంది, మళ్ళీ బార్ 1 అవుతుంది. 0 + 1 1 అవుతుంది, 1 బార్ 0 అవుతుంది. 1 + 0 1 అవుతుంది, 1 బార్ 0. 1 + 1 1 బార్ అవుతుంది, 0 అనమాట. ఇది నార్ గేట్ ఆపరేషన్. నెక్స్ట్ నాండ్ గేట్ ఆపరేషన్. ఇక్కడ నాండ్ గేట్ అనేది కాంబినేషన్ ఆఫ్ నాట్ ప్లస్ అండ్ గేట్. ఆల్రెడీ అండ్ గేట్ తెలుసు మనకి. ఇక్కడ ఒక చిన్న బబుల్స్ వచ్చింది అనుకో, ఆపోజిట్ ఆఫ్ ఇన్పుట్ వస్తుంది. ఓకేనా, అప్పుడు y = a డాట్ b బార్. ఇది లేదనుకోండి, ఈ బబుల్స్ లేకపోతే ఇది అండ్ గేటు. ఇక్కడ బబుల్స్ పెట్టాం కాబట్టి బార్ వస్తుంది. అప్పుడు 0 × 0 0, ఆపోజిట్ 1,
0 ఇంటూ 1 0 బార్ 1 అవుతుంది. 1 ఇంటూ 0 0 0 బార్ 1. నెక్స్ట్ 1 ఇంటూ 1 1 బార్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 వస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక చిన్న ముందర ఆర్ గేటు చూడండి. ఇక్కడ 1 + 1 అంటే జనరల్గా అడిషన్ 2 అంటాం. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే బైనరీ సిస్టమ్ కాబట్టి 1 + 1 కూడా 1 వస్తుంది. ఓకేనా. ఈ ఆపరేషన్ని కరెక్ట్గా గుర్తుండాలి, ఎందుకంటే ఆపరేషన్నే మనకు వర్క్ అన్నమాట. సింబల్స్ అని పెద్దగా ఉండదు. ఆపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాజిక్ గేట్స్. ఓకేనా. 5 గేట్ చెప్పాము. నాట్ గేట్, ఆర్ గేట్, అండ్ గేట్, నార్ గేట్, నాండ్ గేట్. ఈ 5 గేట్స్లో 3 ఈ పక్కన పెడితే రిమైనింగ్ 2 చూసావా, ఇది దీని ముందు చెప్పింది నార్ గేట్ కానీ నాట్ గేట్ కానీ. దిస్ ఈస్ కాల్డ్ ది 2 గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్. ఎందుకంటే ఈ 2 గేట్స్ని బేస్ చేసుకుని మిగతా మ్యాక్సిమం రిమైనింగ్ లాజిక్ గేట్స్ అన్ని మనము డిజైన్ చేయొచ్చు. కాబట్టి ఈ 2 గేట్స్ మనం ఏమంటామంటే యూనివర్సల్ గేట్స్ అంటాం. ఓకేనా. ఏం గేట్స్? యూనివర్సల్ గేట్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ కాన్సెప్ట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాను. ఓకే. ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతారో వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని వీడియోస్ మనము అప్లోడ్ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.